My name is Monica. I am studying in second year MLD. I am junior college, Dr. B.R. Ambedkar Junior Vocational College. చర్చించుకునే టాపిక్ ఏమనగా కాలుష్యం అనేది భూమిపై జరిగే అవాంఛనీయ మార్పు ఏదైతే మానవ మనుగడకు ముప్పుగా మారుతుందో దానినే కాలుష్యం అంటారు. మన పరిసరాలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే వాతావరణం, గాలి, నీరు, నేల అన్నీ. ఎందుకంటే భూమిపై జీవించే ప్రతి ఒక్క జీవి యొక్క ఉనికి మరొక జీవిపై ఆధారపడి ఉంటుంది. మనం ఆలోచించాల్సింది కాలుష్యం అంటే ఏంటి, కాలుష్యాలు ఎన్ని రకాలు అనే వాటి గురించి. వాయు కాలుష్యం ఇది సహజంగా జరగవచ్చు లేదా అగ్ని ప్రమాదాల ద్వారా, ఆర్థోపోజెనిక్ అంటే మనుషుల చర్యల వలన జరగవచ్చు. అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మరియు ఆటోమొబైల్స్ వంటివి వాటి వలన హానికరమైన వ్యర్థ పదార్థాలు గాలిలో కలవడం వల్ల గాలి కాలుష్యం అవుతుంది. గాలి అనేది మనకు చాలా విలువైనది. ఒక వాహనం నడవాలంటే ఇంధనం ఎంత అవసరమో మనిషి బతకాలంటే గాలి కూడా అంతే అవసరం. గాలి కలుషితం చేసే కారకాలు కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, మీథేన్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటివి అన్నీ మనం వాడే వాహనాల్లో ఇంధనం కలిపినప్పుడు వెలువడే పొగ, ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి వెలువడే పొగ నుండి వస్తాయి. తాజ్మహల్ కలర్ అండ్ డ్యామేజ్కి గల కారణం ఏమిటంటే సల్ఫర్ ఆక్సైడ్. ఇది ఇన్కంప్లీట్గా కాలినటువంటి ఫాజీ ఫ్యూల్స్ నుండి కార్బన్ మోనాక్సైడ్ను విడుదల చేస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ అనేది చాలా ప్రమాదకరం. ఇది మన రక్తంలోని హిమోగ్లోబిన్కు బైండ్ అయ్యి కార్బాక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. కొన్ని సందర్భాలలో ఇది స్పృహ కోల్పోవడం లేదా కొన్ని రేర్ కండిషన్లలో చనిపోవడం కూడా జరగవచ్చు. దీనిని ఎలా నివారించాలి అంటే గాలి కాలుష్యాన్ని నివారించడం, చెత్తను బయట పారేయకుండా కాంపౌండ్స్ ఎరువులను తయారు చేసుకోవాలి. కట్టెల పొయ్యిలను ఉపయోగించకుండా బయోగ్యాస్ను ఉపయోగించడం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పంటలలో మరియు ఉద్యానవనాలలో రసాయన పదార్థాలను తగ్గించడం వల్ల వాయు కాలుష్యాన్ని నివారించవచ్చు. నేల కాలుష్యం అనేది నేలపై వ్యర్థ పదార్థాలు, రసాయన పదార్థాలు నేలపై చేరి భూమిని కలుషితం చేసేదాన్ని నేల కాలుష్యం అంటారు. నేలపై అనేక రకాల వ్యర్థ పదార్థాలు, పురుగు మందులు అన్నీ వేయడం వల్ల నేలపై ఉండే మొక్కలలో పురుగులు ఉండడం వల్ల దానికి మందులు వేయడం వల్ల ఆ మందులు వేసి పెంచిన చెట్లని ఆహారం ద్వారా మనం తీసుకోవడం ద్వారా మనం అనారోగ్యానికి గురవుతాము. నీటి కాలుష్యం అనేది నీటిలో హానికర పదార్థాలు చేరడాన్ని నీటి కాలుష్యం అంటారు. నీటి కాలుష్యం అనేది మానవ కార్యకలాపాల వల్ల మరియు వ్యవసాయ రసాయన పదార్థాలు, ఎరువులు, పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు నుండి కలుషితం అవుతాయి. నీరు, సముద్రము, సదస్సులు, భూగర్భము అన్నీ కలుషితం చేస్తాయి. వాటి
సముద్రంలో ఉండే నదుల్లో ఉండే జీవరాశులకు చాలా ప్రమాదకరం. నీటి కాలుష్యం ఎలా తగ్గించాలి? నీటి కాలుష్యాన్ని మురుగునీరు, నీటి కాలుష్యం కారకాలు: మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, పురుగు మందులు వంటివి, రసాయన వ్యర్థాలు, ప్లాస్టిక్ వంటివి. నీటి కాలుష్యాన్ని ఎలా నివారించాలి? నీటి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అంటే మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలను నదుల్లోకి వెళ్లకుండా ఆపాలి. పురుగు మందులు, రసాయన ఎరువులను వాడకాన్ని తగ్గించాలి. నీటి కాలుష్యం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి. కలరా, టైఫాయిడ్, అమీబియాసిస్, పచ్చకామర్లు వంటి వ్యాధులు వస్తాయి. మంచినీటికి ఉదాహరణ వర్షపు నీరు. వర్షపు నీటిలో ఉండే మూలకం నైట్రోజన్. కాలుష్యాన్ని నివారించడానికి మనం అందరం చెట్లను పెంచుదాం, కాలుష్యం నుంచి బయటపడదాం. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.